హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో చాలా స్పెషల్ అండి. ఎందుకంటే మా ఇంట్లో జరిగిన ఒక అందమైన వేడుకను మీకు చూపించబోతున్నాను. అది మా అక్క కూతురి పుష్పాలంకరణ వేడుక అనమాట. నిజంగా చెప్పాలంటే ఒక విచిత్రమైన ఇంకా సంతోషకరమైన కాంబినేషన్ జరిగిందండి. నా పెళ్లి జరిగిన 3వ రోజే మా అక్క కూతురు మా ఇంట్లోనే మెచ్యూర్ అయింది. అప్పటికే నా పెళ్లి కోసం చుట్టాలందరూ మా ఇంట్లోనే ఉండడంతో హడావిడిగా ఆ వేడుకను కూడా అందరి మధ్యలో చాలా బాగా జరుపుకున్నాం. అదృష్టం కలిసి రావడం అంటే ఇదేనేమో అనిపించింది. అసలు ఇక్కడ కనిపిస్తున్న వీళ్ళందరూ ఎవరా అని అనుకుంటున్నారు కదా, వీళ్ళే మా అన్నదమ్ములండి. అంటే మా అక్క కూతురికి వరుసకి మేనమామలు అవుతారనమాట. ముందుగా సాంప్రదాయం ప్రకారం పాపను కూర్చోబెట్టడానికి తన 5గురు మేనమామలు ఆకులు తెచ్చివేశారు. మా అన్నదమ్ములు 5గురు కలిసి తమ మేనకోడలి కోసం ఆకులు వేయడం అనేది నిజంగా ఒక స్పెషల్ మూమెంట్ లా కనిపించింది. పుట్టినప్పటి నుండి ఆడపిల్లకు మేనమామ అంటే ఒక కొండంత అండ. ఈ వేడుకలో భాగంగా మేనమామలు ప్రధానంగా ఇలా తాటాకులు లేదా అరిటాకులను పట్టుకొస్తారు. వీటిని తెచ్చి అమ్మాయి కూర్చునే చోట పడగ్గా వేయడం మన ఆచారం. దీన్నే మనం ఆకులు వేయడం అని అంటాం. ఆడపిల్ల ఇంట్లో పెద్ద మనిషి అయిందంటే ఆ ఇంటికి ఒక మహాలక్ష్మి వచ్చినట్టే భావిస్తారు. ఆ క్షణం నుండి తన బాధ్యతలు, తన వ్యక్తిత్వం, తన ఆలోచనలు అన్నీ మారిపోతాయి. అందుకే మన పెద్దలు ఈ వేడుకను అంత వైభవంగా చేస్తారు. తనని ఒక పసిపాపలా కాకుండా రేపటి తరాన్ని నిర్మించే ఒక శక్తిలా గౌరవిస్తూ చేసే ఈ వేడుక ప్రతి అమ్మాయికి ఒక తీపి జ్ఞాపకం. ముఖ్యంగా మన మధ్యతరగతి కుటుంబాల్లో ఇలాంటి వేడుకలు కేవలం ఆడంబరం కోసం కాదండి. అందరూ కలిసి ఆ అమ్మాయికి ధైర్యాన్ని ఇవ్వడానికి, మేమంతా నీకు తోడుగా ఉన్నామని చెప్పడానికి ఒక వేదిక. మేనమావలు తెచ్చే ఆకులు, కొత్త బట్టలు, మేనత్తలు చేసే హారతులు, అమ్మమ్మలు చెప్పే జాగ్రత్తలు ఇవన్నీ కలిస్తేనే ఒక ఆడపిల్ల ఎదుగుదలకు అందమైన పునాది పడుతుంది. మా అక్క కూతురు విషయంలో కూడా ఇదే జరిగింది. తను మా అందరి కళ్ళ ముందు పెరిగిన ఒక చిన్నారి ఈరోజు తను ఒక యువతిగా మారుతుంటే ఒక పిన్నిగా నాకు ఎంత గర్వంగా ఉందో మాటల్లో చెప్పలేను. ఇక ఇక్కడ చూడండి, మా లేడీస్ అందరూ కలిసి కింద ధాన్యం పోసి దానిపైన ఆకులు వేసి పాపను కూర్చోబెట్టడానికి చూస్తున్నారు. సాధారణంగా ప్రతి అమ్మాయి జీవితంలో పెళ్ళి అనేది ఎంత పెద్ద వేడుకో అని అందరూ అంటారు, కానీ ఒక ఆడపిల్ల జీవితంలో పుష్పాలంకరణ వేడుక అనేది అంతకంటే ముందే వచ్చే అతి ముఖ్యమైన ఘట్టం కదండి. నిజం చెప్పాలంటే ఇది కేవలం ఒక ఫంక్షన్ మాత్రమే కాదు, ఒక చిన్నారి, ఒక యువతిగా అడుగుపెట్టే అద్భుతమైన మలుపు. మరి ఇలాంటి ఘట్టాన్ని సెలబ్రేట్ చేయకుండా ఎలా ఉంటాం? అందుకే ఈ వ్లాగ్లో ఈ సందడి మాత్రమే కాకుండా దీని వెనుకున్న సెంటిమెంట్ని కూడా చూపించాలని అనుకున్నానండి. ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటో చెప్పినా, ఒక కొత్త జంటగా పెళ్ళైన 3 రోజులకి నేను నా భర్త కలిసి మొదటిసారి అక్షింతలు వేసింది కూడా మా అక్క కూతురికే. మాకు తను కూడా సొంత కూతురితో సమానం. ఇంకా ఇలా అయితే పాపని ఫస్ట్ డే చాప మీద కూర్చోబెట్టడం అయితే జరిగిందండి. చుట్టాలందరూ కూడా వచ్చారు, స్వీట్స్ అవన్నీ తెచ్చారు. పాపని మనసారా దీవించి వెళ్ళారండి. అలాగే ఈ వ్లాగ్ చూస్తున్న మీ అందరూ కూడా మా పాపని మనసారా దీవిస్తారని కోరుకుంటున్నానండి. ఇంకేముంది, కొన్ని రోజుల తర్వాత ఈ వేడుకను చాలా గ్రాండ్గా చేయాలని మా అక్క బావగారు ఫిక్స్ అయ్యారు. వాళ్ళకైతే 2 కూతుర్లే. పెద్ద పాప ఇప్పుడు మెచ్యూర్ అయితే చిన్న పాపకు కూడా ఎలాగో ఓణి వేయాలి కదా అని ఇద్దరికి కలిపి ఓణి వేడుకలాగా ప్లాన్ చేశారు. ఇక మాదైతే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. చూస్తుంటేనే మీ అందరికీ అర్థమైపోతూ ఉంటుంది కదా. మనం ఎంత గ్రాండ్గా ఫంక్షన్ చేయగలమా అని అప్పుడప్పుడు అనిపిస్తుంది, కానీ మా అక్క బావగారు మాత్రం అనుకుంటే ఏదైనా చేయగలమని నిరూపించారు. ఫంక్షన్ హాల్ అలంకరణ నుంచి అతిథుల వరకు అన్నీ పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారు. ఇక రాబోయే వీడియోలో మీరు చూడబోయేది కూడా అదే. అసలు ఆ హడావిడి, ఆ ఎంజాయ్మెంట్, ఆ డ్యాన్సులు, ఇంకా మా కూతురు ఫంక్షన్లో ఇంకా పిన్నెలుగా మేమైతే రచ్చ లేపేశామంతే. చూసేయండి, మరి ఆ ఎంజాయ్మెంట్ కూడా ముందుంది. ఈ ఆకుల మీద కూర్చోబెట్టే వేడుక మాత్రం ఫస్ట్ నుంచి ఎండ్ వరకు అయితే షూట్ చేయించానండి. ఇంకా ఫంక్షన్ టైంలో అయితే మాకెవ్వరికి కూడా అసలు ఖాళీ లేదు, చాలా హడావిల్లో ఉండిపోయాము. ఇంకా వీడియో తీసేంత తీరిక కూడా ఎవరికి లేకుండా పోయింది. కాబట్టి నేనైతే నాకు దొరికిన కొన్ని వీడియో క్లిప్స్ రిలేటివ్స్ వాళ్ళు తీసి పంపించినవి అయితే నా దగ్గర ఉన్నాయి. ఆ వీడియో క్లిప్స్ని నేను ఇక్కడ యాడ్ చేశాను. నెక్స్ట్ అవే వస్తాయి, చూసేయండి.
మీరు ఇక్కడ ఒకటి గమనించారా? ఒకటంటే ఏంటో కాదులెండి నన్నే. ఈ వీడియోలో నన్ను గమనించారా? బ్యాక్ సైడ్ కొత్త పెళ్లి కూతురిని చూడండి మెడలో పసుపు తాడు వేసుకొని నుంచొనున్నాను. అదే నేను. నన్నసలు గుర్తుపడుతున్నారా లేదా? వీడియోలో నన్నసలు చూస్తున్నారా లేదా? అని చెప్తున్నానంతే. మొత్తానికి అందరం గ్రూప్ ఫోటో దిగి పాపను కూర్చోబెట్టేసి ఇంకా తర్వాత ప్రాసెస్‌లు ఏవో ఉంటాయి కదా! గోడకి పసుపు ముద్దలు కొట్టడం లాంటివి అవన్నీ కూడా చేశామండి. హమ్మయ్య! ఈ ఘట్టం అయితే పూర్తయిపోయింది. ఇక నెక్స్ట్ మీరు చూడాల్సింది ఫంక్షన్ వీడియోనే. ఇక ఈ హల్దీ వేడుక గురించి అయితే చెప్పక్కర్లేదు. పసుపు కొడుతూ అందరం చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఆ తర్వాత ఫంక్షన్ హాల్‌లో జరిగిన డాన్సులు అయితే హైలైట్ అండి. అవి మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. అదిగోండి మన ఫంక్షన్ హడావిడైతే మొదలైపోయింది. ఇదే మా ఇద్దరి కూతుర్ల గ్రాండ్ ఎంట్రీ చూసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా! వీళ్ళే మా అమ్మా, నాన్న అనమాట. ఏ ఫంక్షన్‌లో మా అమ్మా, నాన్న మా పిల్లలిద్దరికీ అమ్మమ్మ, తాతయ్యలు అవుతారు కాబట్టి ఆళ్ళిద్దరు మనవరాళ్ళకి ప్రేమతో గోల్డ్ చైన్స్ అయితే గిఫ్ట్‌గా ఇస్తున్నారండి. ఇక మా ఫంక్షన్‌లో ఈ డాన్స్‌లే మొత్తానికి హైలైట్ అండి. ఈ వీడియో చూస్తుంటే ఫ్యామిలీ అంటేనే ఇలా ఉండాలి అసలు ఎంజాయ్‌మెంట్ అంటేనే ఇలా ఉండాలని మీకే అనిపిస్తూ ఉంటుంది. అయితే కాపీరైట్ ఇష్యూస్ వల్ల అయితే నేను ఒరిజినల్ సాంగ్స్ అయితే పెట్టలేకపోతున్నాను. మా అక్క కూతుర్లు ఇద్దరూ కలిసి చేసిన డాన్స్ కూడా చూస్తుంటే భలే ముచ్చటేస్తుంది. ఆఖరికి మా అమ్మ, నాన్న చేత కూడా డాన్స్ అయితే వేయించేశారు. వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా డాన్స్ ఇస్తున్నారు చూడండి. ఇంకా నెక్స్ట్ ఈ కపుల్ డాన్స్ గురించి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. వీటిని ఒరిజినల్ సాంగ్స్‌తో చూస్తే మీరే బాగుంటారు. ఆల్రెడీ నా ఛానల్‌లో షార్ట్స్ రూపంలో పోస్ట్ చేశాను. ఒకసారి నా పేజ్‌ని వెళ్లి చెక్ చేయండి. ఇక మా కపుల్స్ అందరూ అయితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు జంటగా వచ్చి ఒక్కొక్క స్టెప్ అయితే వేసి బాయ్ చెప్పుకుంటూ ఇంకా ఈ డాన్స్ ప్రోగ్రామ్‌ని అయితే ఇలా ఎండ్ చేసేసారు. నా పెళ్లి హడావిడి ఇంకా పూర్తి కాకుండానే మా పిల్లల ఫంక్షన్ కూడా ఇంత బాగా జరిగిపోవడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. చివరిగా మేము ముగ్గురు సిస్టర్స్ కూడా కలిసి దిగిన కొన్ని ఫేవరెట్ పిక్స్ అయితే కూడా యాడ్ చేశాను చూసేయండి. ఈ ఫంక్షన్‌లో మా పిల్లలిద్దరూ వేసుకున్న అవుట్‌ఫిట్స్ కూడా మా అమ్మగారే స్వయంగా స్టిచ్ చేశారండి. ఆ ఫిట్టింగ్, ఆ డిజైన్ మాకైతే చాలా బాగా నచ్చాయి. వాళ్ళ పిక్స్ కూడా యాడ్ చేశాను. అవి కూడా చూసి వాళ్ళ అవుట్‌ఫిట్స్ ఎలా ఉన్నాయో కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్స్ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుంటాను. బాయ్.